మీ అమ్మ 100 మంది దోషులతో సమానం. ఒక్కసారిగా 100 ఉరిశిక్షలు వేసినా తక్కువే. రూపా సార్, శశి విషయం తప్ప మరి ఏదైనా మాట్లాడండి ప్లీజ్. ఏ శశిరేఖ అంటే నీకు అసహ్యమో కోపమో? పొరపాటు పడుతున్నావమ్మా. ఇన్నాళ్ళు నేను నీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. మంచేదో చెడేదో తెలుసుకుంటున్నాను. ఆస్తి రాజావారికి చెందడమే న్యాయం. ఆహా, పోరా. నీ కోడలు నీకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తుంది, కేసు ఫైల్ చేస్తుంది. మై ఫుట్. ఇష్టం వచ్చినట్టు చేసుకోమను. దానికి అనౌన్స్మెంట్ అవసరం లేదు. కేసుని ఎలా ఫేస్ చేయాలో నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఈ ముసలోడి సాక్ష్యం నువ్వు నిలబడుతుందనుకుంటున్నావా? ఆ ఒక్క సాక్ష్యమే కాదు, ఇంకో బలమైన సాక్ష్యం కూడా ఉంది. తిరుగులేని సాక్ష్యం అది. ఏమిట్రా సాక్ష్యం? నన్ను కాదని కోర్టు గడప తొక్కి సాక్ష్యం చెప్పే దమ్ము ఎవరికుందిరా? నీ కొడుకుంది. ఎస్, నీ కొడుకే తిరుగులేని సాక్ష్యం, బలమైన సాక్ష్యం. రూపతో బలవంతంగా ఆస్తి రాయించుకున్న టైంలో నేను అక్కడే ఉన్నానమ్మా. నన్ను క్షమించండి మామయ్య గారు, క్షమించండి. రూపగారు వద్దు, సైన్ చేయకండి. రూపగారు, కోడలు గారు, నీకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెబుతాను. నేను కోర్టు గడప ఎక్కుతాను. సందీప్, ప్రేమగా ఉండే కొడుకే తల్లికి వ్యతిరేకంగా బయటకొస్తే, ప్రెస్ మీట్ పెట్టి తల్లి బాగోతాలు బయటపెడితే నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. ఇది బెదిరింపు కాదమ్మా, జరగబోయే వాస్తవం. ఈ మాట చెప్పడానికే నిన్ను పిలిచాను.
సందీప్, నిజంగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎస్, నాకు న్యాయం అనిపించిన పని నిర్భయంగా చేస్తాను. ప్రాణాలకు తెగించైనా చేస్తాను. నా తల్లి పరువు కన్నా హవేలీ పరువే నాకు ముఖ్యం. అలా అని వన్ సైడెడ్గా వార్ చేయను. 24 గంటలు టైం ఇస్తున్నా. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద మర్యాదగా సైన్ చేశావా, మన బంధం నిలబడుతుంది. లేదు, రచ్చ రచ్చ చేస్తాను. అసలు వీణ్ణి ఎందుకు కన్నాన్రా దేవుడా అనుకునేలా చేస్తాను. ఈ హవేలీ వారసుడిగా హవేలీకి పూర్వ వైభవం తీసుకొచ్చి చూపిస్తాను. 24 గంటలు, కేవలం 24 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఆలోచించుకో. కుదిరిందా? రోగం కుదిరిందా? ఎవరినైతే అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు యుద్ధం చేశావో ఆ మనిషే నీ పాలిట యముల్లా మారాడు. నీ నిజ స్వరూపం తెలుసుకుని ఎదురు తిరిగాడు. సిగ్గుగా అనిపించడం లేదా? ఉన్న ఒక్క కొడుకు చీకొడితే ఎందుకొచ్చిన బ్రతుకు అని చావాలనిపించడం లేదా? కట్టుకుపోతావా? ఈ ఆస్తిని వెంట పట్టుకుపోతావా? ఆస్తి ఉండడం గొప్ప కాదు. నీకోసం ఒక్క కన్నీటి బొట్టు, ఒక్క కన్నీటి బొట్టును రాల్చే మనిషిని సంపాదించుకోవడం గొప్ప. ఆలోచించుకో. 24 గంటలు గడువిచ్చాడు. అప్పటికీ బుద్ధి రాకపోతే
నిన్న దేవుడు కూడా రక్షించలేడు. పతనం మొదలవుతుంది, పాతాళానికి చేరుకుంటా. డ్రైవ్ చేయడానికి భయమా? పోనీ నేను మాట్లాడుతుంటే వింటూ డ్రైవ్ చేయడానికి భయమా? ఆ చూపేంటి బాబు, పోర్ కొట్టి చేస్తున్నాను. సరదాగా కబుర్లు చెప్పొచ్చుగా, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందంటే చెప్పు, ఇస్తాలే. మీ ఆటో ఎక్కడం స్టార్ట్ చేశాక కాలేజ్కి డుమ్మలు కొట్టడం మానేసాను తెలుసా? ఎందుకో? థ్యాంక్స్, కనీసం ఒక్క ముక్కైనా మాట్లాడావు. డుమ్మా ఎందుకు కొట్టడం లేదంటే నీ ఆటో ఎక్కే ఛాన్స్ మిస్ అవ్వకూడదని. సూర్య, నువ్వు భలే స్మూత్ గా డ్రైవ్ చేస్తావు, నాకు నేర్పిస్తావా? నీకేం అవసరం? సరదాగా నేను ఎక్కించుకొని డ్రైవ్ చేద్దామని. ఎప్పుడు వెనకేనా, ముందుకొచ్చే ఛాన్స్ ఇవ్వవు. నీకు రెస్ట్ ఇస్తాను. పద్ధతిగా పెరిగాను, పద్ధతిగా డ్రైవ్ చేస్తాను. మీ అమ్మని అడిగి సొంతంగా ఒక ఆటో కొనుక్కుని నువ్వే డ్రైవ్ చేసుకో, నన్ను వదిలే తల్లి. ఏ సూర్య, ఇది అన్యాయం. పెళ్లి కాకుండానే నన్ను తల్లిని చేస్తావా? నువ్వేగా నన్ను తల్లి అన్నావు. ఓ అదా, మరేమనుకున్నావు? ఏమీ అనుకోలేదులే. కాదు, ఏదో అనుకున్నావు. చెప్పు సూర్య, చెప్పు. ఏం లేదు అన్నానా? పర్లేదులే, నేనేం అనుకోను. చెప్పు సూర్య. వదిలేస్తావా? ఏం వదిలేను? సిగ్గొదిలేనా? ఏయ్, ఏం మాటలవి? మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి. అది లేకపోతే దున్నపోతుకి సూర్యకి తేడా లేదు. సీరియస్ గా తీసుకోకు సూర్య, జోక్ చేశాను. సారీ సారీ. అబ్బో, కండలు బాగానే ఉన్నాయే. రోజు జిమ్కి వెళ్తావా? అవును, నీకు తీరు తెలుసా? బాడీ మెయింటెనెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మగాళ్ళకి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందంట. నిజమే అంటావా? ఎందుకంత ఉక్రోషం? ఎస్ ఆర్ నో చెప్పచ్చు కదా. లేచిపోదామంటానేమోనని భయమా? నాకంత ఇంట్రెస్ట్ లేదులే. శ్రీప్రియా, ప్రియా అను చాలు.
అలా ఇబ్బంది పడతావే? అదేమైనా బూతు మాట? కాసేపు సైలెంట్గా ఉంటావా? ఇదేమైనా క్లాస్ రూమా లేకపోతే ప్రేయర్ హాలా? పాటలు కూడా పాడుకుంటాను. సారస్తారస్తారే ఆడతారస్తారస్తారే దావతే ఇస్తారా ఇస్తారస్తారా సారస్తారస్తారే ఆడతారస్తారస్తారే దావతే ఇస్తారా ఇస్తారస్తారే ఒంటి గంట పట్టిన కారు నేను. చెవిటోడు ముందు ఎన్ని పాటలు పాడినా వేస్టే, మిగిలేది గొంతు నొప్పి తప్ప. సూర్య, కాస్త ముందుకెళ్ళి ఆ రైట్ తీసుకుంటే ఒక పార్క్ వస్తుంది, అటు పోనీ. ఎందుకు? అక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. నాకు లేట్ అవుతుంది. వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాలే బాబు. వేరే ఆటో చూసుకో. నిన్ను సలహాలు అడగలేదు, పోనీ. ఇక్కడే ఆపు. పార్క్ దగ్గర తీసుకెళ్ళమంటే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈ కుర్ర డ్రైవర్ని నమ్మటానికి వీల్లేదు. కాస్త కత్తిలాంటి అమ్మాయి వచ్చి ఆటో ఎక్కితే చాలు, బ్రేకు పడదు, ఏమర్చి ఇలాగే లాగించేస్తారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను ఎలా అంటుండే మీ అమ్మని అడుగు. ఓ, అంటే మా అమ్మని కూడా ఇలాగే? నీది అసలు నోరే ఇంకేమన్నా మంచి మర్యాద లేదా? అబ్బో, బయలుదేరాడండి పెద్ద మర్యాదస్తుడు. ఎక్కడికి? శోభనం గదిలోకి. మరేంటా పిచ్చి ప్రశ్న? నాతో పాటు పార్క్ లోపలికి రావా? పార్క్ లోపలికా? నేనెందుకు? ఎందుకేంటి, మగతోడు. చూడు, మా అమ్మ నన్ను నీ చేతిలో పెట్టింది, అవునా? చేతులు పెట్టవేంటి అసహ్యంగా? కాలేజీ నుంచి జాగ్రత్తగా ఎత్తుకొచ్చి ఇంటి దగ్గర దింపమంటే అర్థమేంటి? అదేగా. ఎత్తుకురావడం ఏంటి? ఇదిగో, నీ భాష ఏం బాలేదు, ముందు అది మార్చుకో. ఇంకా నయం, ఈ భాషే కాస్త బెటర్. మారిస్తే అస్సలు తట్టుకోలేవు. అమ్మో, అయితే వద్దులే. అయినా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే తోకల మధ్యలో నేనెందుకు? అంటే ఒక్కదాన్నే వదిలేస్తావా? ఎవరైనా కిడ్నాప్ చేస్తే? నిన్న రేప్ చేస్తే? నా బతికేం కావాలి? గోదాట్లో వదిలిన కాగితం పడవలా దిక్కు మొక్కు లేకుండా కొట్టుకుపోవలసిందేనా? అమ్మా తల్లి, లేదు, పద, నీ వెనకాలే వస్తాను. ఎంత మంచివాడి సూర్య, నాలా పద్ధతిగా ఉంటావు. అందుకే నన్ను అమ్మ నీకు వదిలేసింది. వదిలేటివేంటి? నా భాష అలానే ఉంటుందిలే, పద. నడు సూర్య. వదులు. ఏంటి, చెయ్యి వదులుగా పట్టుకున్నానా? ఓకే. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడా? చూపిస్తానుగా. రాలేదేమో, ఫోన్ చేయి. నువ్వు టెన్షన్ పడతావేంటి? ఇటు పదా. కూర్చో. కూర్చోడం ఏంటి? పోనీ పడుకుంటావా? ఫ్రెండ్ అన్నా వచ్చాడుగా. ఎక్కడా?
ఇక్కడే ఇక్కడంటే నా ముందు, నా కళ్ళెదురుగా, నా చేతికి అందుబాటులో. శ్రీప్రియ, ఎప్పుడు ఆటో గేర్లు హ్యాండిల్ చేయడమేనా? ఆటో హార్న్ మోగించడమేనా? బోరుగా లేదు? కాస్త చేంజ్ ఉండాలిగా. అందుకే నిన్ను తీసుకొచ్చా. సరదాగా నీతో కాసేపు స్పెండ్ చేద్దామనిపించింది, లేపుకొచ్చాను. ఎవరైనా చూస్తారేమోనని భయమా? పోనీ కళ్ళు మూసుకుందామా? గొడవే ఉండదు. ఐడియా నచ్చలేదా? నీ ఇష్టం సూర్య. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా నేను రెడీ. తీసుకెళ్ళిపో, ఏమైనా చేసుకో, అస్సలు కాదన్ను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అశోక్ నగర్ పార్క్ లో ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు. నేను వస్తున్నాను. మీరు వస్తారా? ఎందుకు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అది కాదు అంకుల్. అంకుల్, శ్రీప్రియ ఏంటిది?